ఉచిత విద్యుత్ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దేనని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెట్టింపయ్యాయని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, అదేవిధంగా కొత్తగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి కొత్త అప్పులు ఇప్పిస్తామన్నారు జీవన్ రెడ్డి. గెలిపించగలిగి అందరు శాశక్తుల ప్రయత్నం చేయాలని మీకు ప్లాట్ఫారం నేను ఇస్తా అని చెప్పి సారే మాకు ఇచ్చినప్పుడు ఈ రోజు ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి మనందరి మద్దతు కోసం సరే, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా. మిత్రుడు అరవింద్ గారు భారతీయ జనతా పార్టీ, బాజిరెడ్డి గోవర్ధన్ గారు బీఆర్ఎస్. ఏ అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. నేను ఒకటే పేర్కొన్నా, మొత్తం దేశంలో రైతాంగానికి వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్తు అమలు చేస్తుంది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సరే, ఆఫ్ కోర్స్ ఆంధ్ర ఈజ్ ఆల్సో దే ఆర్ డూయింగ్. వేరే భారతీయ జనతా పార్టీ దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలలో వాళ్ళు ఎక్కడైనా ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. వీళ్ళ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి కల్పనకు ప్రత్యామ్నాయంగా విద్యుత్పై ఆధారపడుతున్న రైతు. అటువంటి రైతుకు విద్యుత్ భారం కాకూడదని ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ. అలాగే వ్యవసాయ పెట్టుబడులు ఏదైతుందో పెరిగిపోయినాయి. కిసాన్కి ఆమ్దాని దో గునా కరుంగా అన్నాడే, ఇలా కిసాన్కి ఆమ్దాని దో గునా కరుంగా పక్కన పెట్టగానే పెట్టుబడి పెరిగిపోయింది. ఇలా మిత్రుడు అరవింద్ గారు ఏం చెప్తారంటే, మీరు రసాయనిక ఎరువులకు కేంద్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇస్తుందని చెప్తాడా. నేను అదే మిత్రుడు అరవింద్ గారిని అడగదలుచుకున్నాం. 2014లో రసాయనిక ఎరువుల ధరలు ఏముండే, ఇవాళ ఏముంది. కాంప్లెక్స్ 2014లో ఏముండే, ఇవాళ ఏముంది. డిఏపి ఆనాడు ఏముండి, ఇవాళ ఏముంది. పొటాష్ ఆనాడు ఏముండి, ఇవాళ ఏముంది. సూపర్ ఆనాడు ఏముండి, ఇవాళ ఏముంది. రెట్టింపై వీళ్ళు ఏ పోలిక అనేది ఏదైతుందో ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకోవాలి. వీళ్ళ రసాయనిక ఎరువులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పించడం సాధారణం, సహజం. వీళ్ళు పెరిగినటువంటి ఒక ధరలకు మహిళా సాధికారత సంక్షేమం టీడీపీతో